హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండు చేపలండి ఎంతమందికి ఇష్టం ఉండదండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. మీలలో ఎవరికి ఇష్టం వాళ్ళు కామెంట్ చేయండి. అది ఎలా చేయాలో ఏంటి ఇప్పుడు వీడియోలో పూర్తిగా చెప్తాను, చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇలా ఎండు చేపలు మెత్తలు ఇవి కొంచెం చిన్న సైజు తీసుకున్నాను, నాకు ఇవే దొరికాయి ఇక్కడ. సో దాన్ని ఇలా తలలు తోకలు నీట్గా తీసేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా దాని తల తోక తీసేసి వండుకోవాలండి. కొందరు తలలు కూడా తింటారు, కానీ అలా నాకైతే అలా అలవాట్లేదు, అందుకే తినము. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. చూడండి మొత్తం తలలు తోకలు తీసేసాం కదా. ఇప్పుడు స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టేసుకొని వేడెక్కాక ఇవి చేపలు వేసేసేయాలండి. అందులో వేసేసి ఒక్కసారి గరిటతో కానీ స్పూన్తో కానీ ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసేసేయండి. అలా మళ్ళీ ఒకసారి తిప్పుతూ ఉంటే చూడండి డస్ట్ అంతా ఎంత రిమూవ్ అయిపోయిందో. ఇప్పుడు ఆ చేపలు తీసేసి ఒక పక్కన ఇంకో బౌల్లో వేసుకోవాలి. ఆ బౌల్లో కూడా కొన్ని వాటర్ పోసేసి, ఈ నార్మల్ వాటర్ అండి, చూడండి ఇలా తెల్లగా ఎంత బాగా నీట్గా వచ్చాయో. అలా అయ్యాక అవి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి ఒక చిన్న బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకోవాలండి. అవి వేసేసి మీడియం ఫ్లేమ్ అండి, లో ఫ్లేమ్ కూడా కాదు, మీడియం ఫ్లేమ్ మీద బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి కలర్ మారిపోయింది. తినడానికి అయితే చాలా బాగుంటుందండి, కానీ మనం ఇంట్లో వండుకున్నామంటే వీధి చివరి వరకు స్మెల్ వస్తుంది. తినని వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా వేసేసుకొని మగ్గించుకోవాలండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమోటా ముక్కలు ఇలా వేసేసుకోవాలండి. అవి త్వరగా మగ్గడం కోసం కొంచెం రాళ్ళు ఉప్పు, పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఉప్పు వేయటం వల్ల త్వరగా మగ్గిపోతుందండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి మరొకసారి కలుపుకోవాలండి నీట్గా. మళ్ళీ ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. చూడండి ఇప్పుడు కొంచెం మగ్గినట్టుగా ఉంది కదా, కొంచెం స్మాష్ చేసుకుంటున్నట్టు ఒత్తుకోవాలండి. కొంచెం అప్పుడు మనకు కర్రీ అనేది కొంచెం గ్రేవీ గుజ్జుగా బాగా ఉంటుంది, సాఫ్ట్గా. ఇప్పుడు 2 స్పూన్స్ కారం అండి. ఇది కొంచెం నీచు కదా, కొంచెం స్మెల్ అలా రాకుండా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. కారం కూడా వేసాక ఒక్కసారి కలుపుకోవాలండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ గ్లాస్ అండి, చూసారు కదా, అన్నీ వేసుకోవాలి. మరి చారుగా ఉంటే బాగోదు. ఆ వాటర్ కూడా వేసేసాక బాగా కలిపేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసేసుకోండి. అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. చూడండి ఎంత గ్రేవీగా ఎంత బాగుందో. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలాక అప్పుడు ఎండు చేపలు కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి ప్రాసెస్ చేయండి. ఎండు చేపలు వేసాక సిమ్లో పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మరీ మెత్తపడిపోయి చిదిరిపోయినట్లుగా అవుతాయి. అసలు అవి చిన్న చిన్న చేపలు కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి బాగా ఒక్కసారి కలిపేసుకోవాలండి. టేస్ట్ చూసుకోండి, ఒకవేళ ఉప్పు కారం తక్కువ అనిపిస్తే కలుపుకోండి, తక్కువ అయితే బాగోదు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.